2.5 అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ భాగానికి మాత్రం ఇలా లోతులు ఇలా తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ 5 to 6 పాయింట్స్ ఇక్కడ గ్యాప్ అనేది వదలాలి. 5 to 6 పాయింట్స్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ముడతలు రాకుండా ఈ సైజుకు దీనికి ఇక్కడ ఈ సైజుకి సరిపోతుంది. ఈ మనం కరెక్ట్ సైజ్ అయితే ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ నుంచి కిందికి 2.5 అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ భాగానికి మాత్రం ఇలా లోతులు ఇలా తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ 5 to 6 పాయింట్స్ ఇక్కడ గ్యాప్ అనేది వదలాలి. 5 to 6 పాయింట్స్ 5 to 6 పాయింట్స్ ఇక్కడ 5 to 6 పాయింట్స్ అనేది వదలాలి. హలో హాయ్, ఇది బ్లౌజ్ గురించి కటింగ్ ఎలా చేయాలి అనేది కొత్త వాళ్ళకు నేర్చుకునే వాళ్ళకు చెప్తున్నాను. ఈ హైట్ అనేది 3 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు హైట్ ఉన్న వాళ్ళకు హ్యాండ్స్ 3 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ హైట్ ఉన్న వాళ్ళకు ఈ ప్లేస్లో ఎంత తగ్గియాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ సైజు ఈ గుర్తు కాబట్టి ఇది ఎంత తగ్గియాలి అనేది తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇది 2.4 ఇక్కడ తగ్గియాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తగ్గించుకొని ఇక్కడ ఇది మార్కింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ముడతలు రాకుండా ఈ సైజుకు దీనికి ఇక్కడ ఈ సైజుకి సరిపోతుంది. మనం కరెక్ట్ సైజ్ అయితే ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ నుంచి కిందికి 2.5 అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ భాగానికి మాత్రం ఇలా లోతులు ఇలా తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ 5 to 6 పాయింట్స్ ఇక్కడ గ్యాప్ అనేది వదలాలి. 5 to 6 పాయింట్స్ 5 to 6 పాయింట్స్ ఇక్కడ 5 to 6 పాయింట్స్ అనేది వదలాలి. ఈ పైన గ్యాప్ 5 to 6 పాయింట్స్ ఇక్కడ గ్యాప్ అనేది వదలాలి. అక్కడి నుంచి ఇది పెట్టుకుంటే కరెక్ట్ ఎక్కడ ముడత రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మా హ్యాండ్స్ పెద్దగా ఉన్న వాళ్ళకు, హ్యాండ్స్ పొడవు పెట్టుకునే వాళ్ళకు 7 to 12 ఇంచెస్ హైట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఇది అనేది 3 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ ఇది 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి. ఈ 3 ఇంచెస్ డౌన్ పెట్టేసుకొని ఈ కరెక్ట్ సైజ్ నుంచి మళ్ళీ ఇది లోతులు ఇది సేమ్ ఉంటుంది. ఈ తర్వాత ఇంకా ఎక్స్ట్రా బట్ట 2 ఇంచెస్ 1.5 అనేది మన ఇష్టం. మనం ఎంత వదలాలనుకుంటే అంత వదులుకోవచ్చు. ఇది ఇక్కడ మాత్రం 3 ఇంచెస్ గ్యాప్ అనేది గ్యాప్ దగ్గర మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ చేసుకుంటే ఈ డౌన్ అనేది ఇక్కడ ముడత రాకుండా వచ్చేస్తుంది. తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ బ్యాక్ ఇది క్లోజ్ క్లాత్. ఈ బట్ట అనేది ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకుంటాం. ఇటు సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటాం. ఇటు క్లోజ్, ఇటు ఓపెన్ సైడ్. ఇది బ్యాక్ అనేది క్లోజ్ సైడ్. బ్యాక్ది గల్లా అనేది క్లోజ్ సైడ్ రావాలి. ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కొలతలు ఇక్కడ ఇది 1.5 పెట్టుకుంటామా 2 ఇంచెస్ పెట్టుకుంటామా మన ఇష్టం. 1.5 అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అన్నా పెట్టుకోవచ్చు. ఇది గ్యాప్. ఇది ఈ గ్యాప్ అనేది ఈ భాగము ఈ చెస్ట్ భాగము 7 to 8 ఇంచెస్ ఉన్న వాళ్ళకు ఈ గల్ల వెడల్పు 2 ఇంచెస్ తీసుకోవాలి. ఈ ప్లేస్లో దీనికి ఇప్పుడు గల్ల ఎక్కడైతే మనం కింద గల్ల కరెక్ట్ సైజు ఉంటుందో దానికి
2 ఇంచెస్ పైన మనం ఈ ప్లేస్లో చూసుకోవాలి. ఇక్కడ 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టాలి. అప్పుడు 2 ఇంచెస్, ఈ పైన 2 ఇంచెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2.2 ఉంటుంది. ఈ ప్లేస్లో 2.2 పెట్టేసుకొని మనం దీనికి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ కొట్టేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ తిప్పుకుంటే గల్ల వెడల్పు అనేది నీట్గా మనకు ఇట్లా వి లాగా కాకుండా కరెక్ట్ యూ లాగా వస్తుంది. ఇలా 7 to 8 ఇంచెస్ ఈ ప్లేస్ ఉన్న వాళ్ళకి మాత్రం 2 ఇంచెస్, 8 పైన ఉన్న వాళ్ళకి 8 to 10 ఇంచెస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ 2 పాయింట్స్ ఎక్స్ట్రా, 2 ఇంచెస్ 2 పాయింట్స్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 2 ఇంచెస్ 4 పాయింట్స్ వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ 2 పాయింట్స్, ఇక్కడ 2 ఇంచెస్ 4 పాయింట్స్ వస్తుంది. ఇది సేమ్ అన్నిటికీ. ఈ పైన 10 పైన ఉన్న వాళ్ళకి మాత్రం 10 పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ 2.5 తీసుకోవాలి. 2.4 తీసుకుంటే 2.4 తీసుకోవాలి. 2.4 తీసుకుంటే అప్పుడు వాళ్ళకు ఈ షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ డౌన్ అనేది 6 ఇంచెస్, 6 ఇంచెస్. మనం దీన్ని బట్టి కూడా చూసుకోవచ్చు, సంఖ దీన్ని బట్టి కూడా మళ్ళీ ఒకసారి చెకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెకింగ్ చేసుకోవచ్చు. మన సంఖ ఎంత ఉంది, 7 ఇంచెస్ ఉందా, మనం దీన్ని బట్టేసి ఇది వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 7 ఇంచెస్ ఉందా, 8 ఇంచెస్ ఉందా, ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ భాగం తీసి మళ్ళీ ఇక్కడ ఇది ఫ్రంట్ ఇక్కడ ఓపెన్ సైడ్ వేసిన ఫ్రంట్కు ఈ భాగం, ఈ బ్యాక్ తీసి దీనిపైన వేసినప్పుడు ఈ షోల్డర్, ఈ సంఖ గుర్తు, ఈ షోల్డర్ గుర్తు అనేది ఈ లైన్కి అనేది టచ్ అవ్వాలి. ఇలా టచ్ అవ్వాలి. టచ్ అయిన తర్వాత షోల్డర్ ఇక్కడ మనము భుజం పెట్టేసుకొని ఇక్కడ గల్ల తీసుకొని ఇక్కడ ఉక్సు పట్టి, ఇదేమో సైడ్స్, ఇది క్రాస్ పట్టి షేప్, మళ్ళీ క్రాస్ పట్టి ఇటు సైడ్ తీసుకోవచ్చు. ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ ఇలా తీసుకొని ఈ క్రాస్ పట్టి షేప్ అనేది ఇక్కడ గీసేసుకొని ఇది కటింగ్ చేసేసుకుంటే క్రాస్ పట్టీలు ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ ఈ ముందు భాగంలో కొంతమందికి ముందు భాగం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి వెనక భాగం దీనిపైన వేసినప్పుడు ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 0.2 ఎక్స్ట్రా, ఇక్కడ 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 0.2 ఎక్స్ట్రా. ఇక్కడ ఎక్స్ట్రా దేని గురించి అని అంటే ఉక్సు పట్టి కాజా పట్టీకి మనకు కుట్లలకు పోతుంది కాబట్టి ఈ 2 పాయింట్స్ ఎక్స్ట్రా అనేది ఇటు తీసుకుంటాం. ఇటేమో సైడ్స్ అనేది వాళ్ళకు ఫ్రంట్ భాగం అనేది ఎక్కువ ఉంటే వాళ్ళకు ఇక్కడ సైడ్ ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఇక్కడ తీసుకొని ఇది కటింగ్ చేయాలి. ఇప్పుడు సైజు ఎక్కడ వరకు ఉందో ఇది కరెక్ట్గా ఇలా చూసుకొని, ఇదేమో షోల్డర్ కుట్టు వస్తుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదలాలి. హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ ప్లేస్లో మనం లోతులు తీసుకోవడానికి ఈ భాగంలో 0.5 ఇంచెస్లో 0.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ మనకి ఈ పెరీట్ ఎక్కడైతే ఏ భాగంలో అయితే వస్తుందో అక్కడ 0.5 తీసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు తగ్గుతూ వెళ్ళాలి. ఇలా తగ్గుతూ వెళ్ళాలి. మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఈ పాయింట్ వరకు కూడా తగ్గుతూ వెళ్ళాలి.
ఇది తగ్గుతూ వెళ్తే ఇది మనకు లోతు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ లోతు అనేది మనకు వచ్చేస్తుంది.